కొత్తగా అమల్లోకి వచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలోని హిట్ అండ్ రన్ కేసుల రూల్స్పై దుమారం రేగుతోంది. చట్టంలోని నిబంధనలను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ట్రక్కులను నిలిపివేసి రాస్తారోకోలు, ర్యాలీలు తీశారు. అటు డ్రైవర్ల నిరసనతో ఇంధన ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫ్యూయల్ షార్టేజ్ భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంక్లకు పోటెత్తారు. రాత్రి నుంచే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్రలోని పెట్రోల్ కోసం బంక్లకు భారీగా తరలివస్తున్నారు. మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్मीर, लद्दाख लोनों इदे परिस्थिति कनिपिंचिंदी। कस्टमर को ऐसा लग रहा है कि डर लग रहा है उनको कि अपने को डीजल नहीं मिलेगा, इसीलिए बहुत ज्यादा करके वो पेट्रोल भराने आ रहे हैं। पहले कब से ये भीड़ है? कल रात से। और कितना पेट्रोल भर रहे हैं लोग? टैंक फुल करा रहे हैं, 500, 600, 1000 ऐसा समथिंग अभी चालू है पूरा। लोगों लग रहा है कि ऐसे भी अपना पेट्रोल पंप बंद हो जाएंगे, हम कहाँ से जाएंगे, क्या जाएंगे करके, वही हिसाब से चालू है सर। कब से भीड़ लगी है ये सुबेरे 6:30 बजे से। कल भी भीड़ थी? कल रात में भी भीड़ थी बहुत। का नाम? उमेश। गाड़ी में 2000 का। क्यों आपको लगा ऐसा? क्योंकि सर ये क्या है, अभी टैंकर जाम हो गए, रास्ता जाम हो गया, उसके वजह से टैंकर आना बंद हो गया है। कल पेट्रोल पंप बंद रहेगा, इसकी वजह से आज फुल किया है पेट्रोल। कितना देर लगा आपको यहाँ पे? सर मेरे को 15-20 मिनट लगे, आधा घंटा पकड़ लो और टाइम लगेगा। आपका नाम? अमित ठाकरे। ये ट्रांसपोर्ट हड़ताल के चक्कर में टैंकर आ नहीं रहे तेल के, इसके लिए लोगों को ऐसा लग रहा है कि 4 दिन बंद रहेगा, 5 दिन बंद रहेगा, तेल मिलेगा कि नहीं मिलेगा, इसके लिए आपने कितना भरवाया पेट्रोल? टंकी फुल करवाया। हमारा क्या लंबा गाड़ी चलता है तो तेल चाहिए, हमें तो रेगुलर वाला है, हमें तो चाहिए रहता है, ऐसा नहीं है। कितना समय लगा? 1 घंटा हो गया लगभग, 1 घंटे से लाइन में खड़े। आपका नाम? रामनिवास चौधरी। जो ट्रांसपोर्ट वालों की जो चालू है उनकी वजह से पब्लिक को बहुत दिक्कत हो रही है, तो लोग अपने पेट्रोल की टैंक है वो फुल करा रहे हैं फिलहाल में, लेकिन जो पब्लिक को है वो बहुत दिक्कत झेलनी पड़ रही है इनकी वजह से। तो ये नहीं होना चाहिए था ना, जो भी है पब्लिक को भी झेलना पड़ता है। तो बड़े लोग है उनको तो कोई दिक्कत नहीं है, जो बे लोगों का काम धंधा छोड़ के लोग यहाँ पे आए हैं, तो मैंने भी अपनी टैंक अभी फुल करा ली। कितना समय लगा आपको यहाँ पे फिलहाल तो अभी 1 घंटा लग रहा है एवरेज पकड़ के। लोग अपने काम धंधे छोड़ के 9 बजे का टाइम जो होता है ऑफिस का, सब छोड़ के लाइन में लग रहे हैं लोग। మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ అందిస్తారు. మదర్, రాష్ట్రంలో ట్రక్కు డ్రైవర్ల ఆందోళనకు సంబంధించి కారణాలు ఏంటి అసలు? చంద్రిక, హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి నిబంధనల్లో మార్పులు తీసుకొస్తూ కొత్తగా తీసుకొచ్చినటువంటి భారత న్యాయ సంహిత బిల్లులో కొత్తగా మార్పులు చేశారు. ఆ మార్పులే ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు అలాగే లారీ డ్రైవర్ల ఆందోళనకు కారణమైంది. గతంలో హిట్ అండ్ రన్ కేసుల్లో గరిష్టంగా మహా అయితే 2 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉండేది. 304A సెక్షన్ కింద గతంలో 2 ఏళ్ల వరకు మాత్రమే వారికి శిక్ష కాలం అనేది కూడా ఉంటుండేది. కానీ ఇప్పుడు ఆ నిబంధనలో మార్పు తీసుకొచ్చారు. బాధితులకు పరిహారం సంబంధించి పెంపు విషయంలో గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ భారత న్యాయ సంహిత చట్టంలో కీలకంగా హిట్ అండ్ రన్కు సంబంధించి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు 7 లక్షల వరకు జరిమానా విధించేటువంటి అవకాశం ఉంది. దీన్నే ఇప్పుడు ఈ ట్రక్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టంలో తప్పంతా కూడా ఈ లారీ ఓనర్లో లేకపోతే లారీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లదే అన్నట్టుగా, బాధితులది ఎలాంటి తప్పు లేదన్నట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో తమ జీవితాలు నాశనం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ఈ నిర్ణయం పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త అమల్లోకి తీసుకొచ్చేటువంటి కొత్త నిబంధనలు వెంటనే ఉపసంహరించుకోవాలనేటువంటి డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇటు హర్యానా కావచ్చు, యూపీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, ఇట్లా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం ఈ నిన్నటి నుండి ట్రక్ డ్రైవర్లు ఆందోళనలో పాల్గొంటున్నారు. రాస్తారోకోలు అలాగే హైవేల దిగ్బంధనం చేస్తున్నారు. ముఖ్యంగా చెక్క జామ్ తోటి మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన నడుస్తున్నాయి. దాని ఇంపాక్ట్ ఓవరాల్గా దేశవ్యాప్తంగా పడుతూ ఉంది. నిత్యావసర సరుకుల రవాణా అంతా కూడా దేశవ్యాప్తంగా ట్రక్కులు, లారీల్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పెట్రోల్కు సంబంధించిన పెట్రోల్, డీజిల్, గ్యాస్కు సంబంధించి రవాణా అంతా కూడా ఈ ట్రక్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లే చేస్తూ ఉంటారు. కాబట్టి వారిప్పుడు దేశవ్యాప్త సమ్మెకు ఆందోళనలో పాల్గొనడంతో ఒక్కసారిగా వీటి సరఫరా అంతా కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఆ ఇంపాక్ట్ అనేది కూడా మిగతా అన్ని రాష్ట్రాలపైన కూడా పడుతూ ఉంది. చాలా వరకు కూడా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ స్టాక్లు అనేది కూడా తగ్గిపోయినాయి. చాలా వరకు నో స్టాక్ బోర్డులు అనేది కూడా పెడుతున్నారు. ఎందుకంటే అవి వస్తేనే ఫిల్ చేసిన తర్వాత వారు అమ్ముతూ ఉంటారు. కానీ ఇప్పుడు వాటి రవాణానే పూర్తిగా
నిలిచిపోయినటువంటి నేపథ్యంలో దీని ఇంపాక్ట్ మరికొంత పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చాలామంది పెట్రోల్ కొంత ఉన్నప్పటికీ కూడా కొంత స్టోర్ చేసుకొని రానున్నటువంటి రోజుల్లో ఈ ఉద్యమం తీవ్రతరం అయితే అది మరింత ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి కొంత సేవ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశం కావచ్చు, లేకపోతే ముందస్తు జాగ్రత్తలో భాగంగా కొంత ఎక్కువగా నింపించుకోవాలి, ఫిల్ చేసుకోవాలనేటువంటి దాంతో ఎక్కువగా జనాలందరూ కూడా బంకుల వైపు వెళ్తున్నారు. బంకుల దగ్గర బారులు తీరినటువంటి లైన్లు కూడా కనబడుతున్నాయి. సో ఈ సమ్మెకు సంబంధించి ఈ రాస్తా రోకోలకు సంబంధించిన ఇంపాక్ట్ అయితే దేశవ్యాప్తంగా పడింది. ముఖ్యంగా హైదరాబాద్ సహా అన్ని రాష్ట్రాలపైన కూడా దీని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధనలు వెలికి తీసుకునేంత వరకు కూడా తాము సమ్మె చేస్తామంటూ కూడా లారీ డ్రైవర్లు కావచ్చు, ట్రక్ డ్రైవర్ల అసోసియేషన్స్ ఇప్పటికే ప్రకటిస్తున్నాయి. దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత మేరకు తొందరలోనే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే కేంద్రం తీసుకొచ్చినటువంటి బిల్లులో ఎలాంటి మార్పు చేయకుండా, ఎందుకంటే పాదచారుల విషయంలో కావచ్చు, లేకపోతే బాధితుల పక్షాన ఖచ్చితంగా ఉండాలి. హిట్ అండ్ రన్ కేసుల్లో డ్రైవర్ల నిర్లక్ష్యానికి సంబంధించి చాలామంది ప్రతి ఏటా బలవుతూ ఉన్నారు. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము. హిట్ అండ్ రన్ కేసుల్లో చాలామంది మరణించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి బాధితుల పక్షాన బాధితులకు సంబంధించి అంటే కొంత భయం అనేది కూడా డ్రైవర్ల విషయంలో ఉండాలి. డ్రైవర్లు ఖచ్చితంగా వాటన్నిటిని కూడా పాటించాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయంలో కొంత కఠినంగా ఉండాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ నిబంధన తీసుకొచ్చారు. అయితే ఏదైనా హిట్ అండ్ రన్ కేసులో యాక్సిడెంట్ జరిగిన తర్వాత బాధితులను కనుక ఒకవేళ ఆ డ్రైవర్లు కానీ లేకపోతే ఆ హిట్ అండ్ రన్లో చేసినటువంటి వారు ఎవరైనా కూడా ఆసుపత్రికి తీసుకెళ్ళి వారికి చికిత్స కనుక సహాయం అందించినట్లయితే వారికి కొంత శిక్ష తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా క్లాజుల్లో చేర్చారు. కాబట్టి ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పు కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా వారికి బాధితుల పక్షాన నిలబడి బాధితులకు సహాయం కనుక అందించినట్లయితే ఖచ్చితంగా వారికి శిక్ష అనేది కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయంలోనే ఎందుకంటే కొంత హైవేల విషయంలో హైవేల్లో ట్రావెల్ చేస్తున్నటువంటి సందర్భంలో చాలా వరకు ట్రక్ డ్రైవర్లు కొంత యాక్సిడెంట్లు అనేది కూడా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇంత శిక్ష అనేది వేయడం కావచ్చు, లేకపోతే ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం అనేది వారికి భారంగా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని రివైజ్ చేయాలి. గతంలో ఉంచినటువంటి శిక్షలే ఉంచాలి అనేటువంటి డిమాండ్ అయితే ప్రధానంగా వినబడతా ఉంది. చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం అయితే ఇంకా దీనికి సంబంధించి నెగోషియేషన్ కానీ లేకపోతే చర్చలకైతే ఇంకా పిలుపునివ్వలేదు. కానీ దేశవ్యాప్తంగా మాత్రం ట్రక్ డ్రైవర్లు కావచ్చు, లేకపోతే లారీ డ్రైవర్ల ఆందోళన మాత్రం ఉధృతంగా కొనసాగుతూ ఉంది. ఇది రానున్నటువంటి రోజుల్లో మరింత పెరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది.